ఎగ్జామ్లో అని ఈరోజు భారతదేశంలోనే భారీ స్కామ్ జరిగిందన్న. ఈ స్కామ్ బయటపడద్దని చెప్పేసి ఈ స్కామ్ అనేది బయటపడదని చెప్పేసి పెద్ద భారీ కుట్ర కూడా జరిగింది. అంటే ఈరోజు 24 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ అప్లై చేసుకుంటే అందులో 23 లక్షల పైచిలకు మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది. ఈ రిజల్ట్స్ ఎప్పుడంటే జూన్ 14వ తారీఖు రావాలి. ఈ రిజల్ట్స్ను జూన్ 4వ తారీఖుని ఇచ్చారు. అంటే ఏంది, ఎలక్షన్స్ భారతదేశ ప్రజలందరూ ఎలక్షన్స్ రిజల్ట్స్లో నిమగ్నం అయిపోతారు. మొత్తం మరి ఎలక్షన్స్ అందరూ ఉంటుంది కాబట్టి జూన్ 4వ తారీఖు రోజున వాళ్ళు రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దీని మీద ఇంకో కుట్ర ఏమున్నదంటే, మనం ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి చూస్తుంటే ఎన్డీఏ ఇండియా కూటమి సమానం ఉన్నాయి. అంటే ఇండియా కూటమి ఎన్డీఏ మధ్యలో పోటీ జరుగుతుంది. అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ మ్యాజిక్ ఫిగర్ అనేది దాటలే, ఏ కూటమి కూడా దాటకపోయేసరికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్కు అంటే దగ్గర వ్యక్తి అనేటువంటి ఎన్టీఏ డైరెక్టర్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టరు ఆ రిజల్ట్స్ అనేది